హలో హైరా నాన్న. నేను మీ అందరికీ హిస్టరీ రఫీ సార్ని. కాబోతున్న ఉపాధ్యాయులందరికీ ప్రణామాలు. గురువు వృత్తి చాలా పవిత్రమైంది, మీకు తెలుసు. కేవలం ద్రోణాచార్యుడి యొక్క మట్టి బొమ్మను పెట్టుకొని ఏకలవ్యుడు ఏమయ్యాడు? విలువిద్యలో నెంబర్ 1 అయ్యాడు. గురువు పవర్ అలాంటిది. కలెక్టర్లైనా, ఏ ఆఫీసర్లైనా, ఇంజనీర్లైనా, ఎవరైనా సొసైటీలో గురువు దగ్గర ఆలు నేర్చుకోవాల్సిందే. ఇలాంటి నేపథ్యంలో ఏపీలో పడ్డ సుమారు 17,000 డిఎస్సి ఉద్యోగాలకి సంబంధించిన సిలబస్లో డిఎస్సి సెకండరీ గ్రేడ్ కానీ, సెకండరీ గ్రేడ్ పోస్టులు కానీ, టెట్ కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, వాటికి సంబంధించి మనం సిరీస్ స్టార్ట్ చేశాం. ఈ సిరీస్లో ఇంతవరకు నాలుగు క్లాసులు మీకు నేను పెట్టాను. ఇది 5వ క్లాసు. నేను ఎంచుకున్నది ఏంటంటే 8th క్లాసు సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి నేను సిరీస్ స్టార్ట్ చేశాను. ఈరోజు మనం 5th సిరీస్లో ఉన్నాం. 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో లెసన్ 2లో ఉన్నాం. మనం లెసన్ 2 తర్వాత మనం లెసన్ 3కి అట్లా వెళ్ళిపోదాం. ఏపీ డిఎస్సి టెట్ స్కూల్ అసిస్టెంట్, రైట్? హిస్టరీ రఫీ సార్, సిరీస్ నెంబర్ 5. లెసన్లోకి వెళ్ళిపోదామా? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం సిరీస్ 4లో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే తెగబడి, బెదిరించి, కలబడి మైసూరుని ఆక్రమించుకున్నారో, మహారాష్ట్రను ఆక్రమించుకున్నారో, ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్నారో, సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో, పంజాబ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో మనం చెప్పుకున్నాం. ఒంటికన్ను వీరుడు రంజిత్ సింగ్, పంజాబ్ సింహం, బతుకున్నంత వరకు బ్రిటిష్ వాడు పంజాబ్ మీద చెయ్యి వేయడానికి ధైర్యం సరిపోలే. రంజిత్ సింగ్ చనిపోయిన తరువాత 1849లో పంజాబ్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుని తమ చేతుల్లోకి తీసుకున్నారు. అయితే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఒక పారామౌంటసీ అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, అత్యున్నత హోదా. అదేంటంటే మేము అత్యున్నత హోదా కలిగిన వాళ్ళం, మా పరిపాలన మీ పరిపాలన కన్నా గొప్పది, బాధ్యతాయుతమైనది, అంతకన్నా మించి అవసరమైతే మంచి పరిపాలనను భారతదేశంలో అందించడం కొరకు మేము తెగబడతాం, కలబడతాం, ఏదైనా సంస్థానాన్ని నచ్చితే మాకు విలీనం చేసుకుంటాం అని చెప్పి బెదిరింపు ధోరణిలో బ్రిటిష్ వాళ్ళ పారామౌంటసీ ఉంది, అత్యున్నత హోదా ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళు అనంత పని చేశారు. మైసూర్ యుద్ధాల ద్వారా మైసూర్ని, మరాఠా యుద్ధాల ద్వారా మహారాష్ట్రని, ఆఫ్ఘన్ యుద్ధాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్ని, సింధు యుద్ధాల ద్వారా సింధుని, పంజాబ్ యుద్ధాల ద్వారా పంజాబ్ని ఆక్రమించుకున్న తర్వాత, అనేక యుద్ధాల తర్వాత ఇప్పుడు వీళ్ళు తెగబడి నూతన సిద్ధాంతాలకి తెరదీశారు. కయ్యం ద్వారా అంటే యుద్ధం ద్వారా, సందుల ద్వారా, రకరకాల ఏమంటాం మనం బుజ్జగింపుల ద్వారా, రకరకాలైనటువంటి వలసవాద, సామ్రాజ్యవాద, నడుమధ్యలో వాణిజ్యవాద సిద్ధాంతాల ద్వారా వీళ్ళు భారతదేశాన్ని ఆక్యుపై చేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు వలసవాదం అని అనుకోవచ్చు. ఆ తర్వాత మెల్లమెల్లగా మన సంపదను దోచుకుని వెళ్ళటం మొదలు వేశారు, మన ముడి సరుకులను తీసుకెళ్ళడం మొదలు వేశారు. దీన్ని వాణిజ్యవాదం అంటాం. ఇప్పుడు చూడండి, ఎగబడి తెగబడి కలబడి కొడుకులు ఇప్పుడు మన దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. దీనిని సామ్రాజ్యవాదం అంటాం. ఇప్పుడు యాక్చువల్లీ ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదం అని హెడ్డింగ్ ఉండాలి. వాళ్ళ వర్తక స్థావరాలు, వాణిజ్య స్థావరాలు అని సిలబస్ 2వ లెసన్లో అలా హెడ్డింగ్ పెట్టిరు. కానీ అసలు వాస్తవం ఏంటంటే సామ్రాజ్యవాదం అని హెడ్డింగ్ పెట్టాలి. సరే, ఎనీహౌ ఇందులో భాగంగా వీళ్ళిక మరీ తెగించేసి డల్హౌసీ అనేవాడు వచ్చి రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెచ్చాడు. డల్హౌసీ అనేవాడు వచ్చి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని తెచ్చాడు 1848. ఇది దుర్మార్గమైన సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం సంస్థానాధీశుడికి మగపిల్లాడు లేకపోతే ఈ సంస్థానాన్ని కంపెనీ ఆక్యుపై చేస్తుంది. ఎంత దుర్మార్గం! కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ యొక్క సంస్థానాలలో వారసులుగా కొనసాగుతున్నటువంటి వేళ ఎప్పుడైతే డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం తీసుకొచ్చాడో దుర్మార్గంగా ఆ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి మగపిల్లాడు పుట్టకపోతే, మగ సంతానం కలగకపోతే ఆ సంస్థానాన్ని బ్రిటిష్ రాజ్యం, బ్రిటిష్ కంపెనీ కలిపేసుకుంటుంది. ఇదంతా దుర్మార్గమైంది.
నువ్వెవడరా డిసైడ్ చేయడానికి మమ్మల్ని? మా సంతానం కలగకపోతే మేము దత్తత తెచ్చుకుంటాం బాస్. మా సంప్రదాయంలో దత్తత తెచ్చుకునే ఆచారం మాకుంది. దత్త యజ్ఞం అని పిలుచుకుంటాం, పురోహితుల్ని పిలుస్తాం, మంత్రాలు చదువుకుంటాం, తద్వారా అబ్బాయిని దత్తత తీసుకుంటాం, మా వారసుడిగా ప్రకటిస్తాం. నువ్వెవడరా నాయన అని అంటే డల్హౌసీ ఏమంటాడంటే, బాధ్యతాయుత పరిపాలన కొరకు ఏ సంస్థానంలో అయితే ఆ సంస్థానాధిపతికి మగపిల్లాడు మగ సంతానం లేకపోతే బాధ్యతాయుత పరిపాలన చేయడం కొరకు మేము విలీనం చేసుకుంటాం. అంటే వాడు ఒక లాజిక్ చెప్పాడు. ఆ లాజిక్ ఏంటంటే, వాళ్ళు ముక్కు మొహం తెలియని ఎవరినో తీసుకొచ్చి దత్తత తీసుకొని ఇంతమంది లక్షల ప్రజలకి ఇతను రాజు, ఇతను వారసుడు అంటే నమ్ముతారా? అతని ఇత్తనం కాదు, అతని డిఎన్ఏ కాదు. అలాంటప్పుడు మీరు అతన్ని ఎలా నమ్ముతారు? అదే మేము ఎప్పటి నుంచో ఈ దేశంలో ఉన్నాం, ఎప్పటి నుంచో ఈ దేశంలో అభివృద్ధిలో ఉన్నాం. మనం ఈ దేశాన్ని ఎప్పటి నుంచో మేము మోడర్న్ చేస్తున్నాం. మమ్మల్ని నమ్ముతారా? ఎవరినో తీసుకొచ్చి మీ వారసుడు అని ప్రకటిస్తే వాడిని నమ్ముతారా? వాడు రేపు మిమ్మల్ని హింసించే రాజు రెండో పులకేసి లాగైతే అప్పుడు మీరు బాధపడతారుగా. అంతకన్నా గొప్ప ప్రభుత్వం, బాధ్యతాయుతమైన ప్రభుత్వం, ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కలిగిన భారతదేశంలో మిమ్మల్ని మేము ఆక్రమించుకోవడం వరుస వెంబడి ఓ రంగా చెప్పాలంటే మీ అదృష్టం. కాబట్టి ఎవడో తెలియనోడు దత్తత కూర్చి వాడు మీకు రాజవుతానంటే ఆడు ఎలా పరిపాలిస్తాడో మీకేం తెలుసు? మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని పరిపాలిస్తున్నాం, కాబట్టి మీరు మాకే ఓటేయండి అన్న రీతిన అన్న చందాన లార్డ్ డల్హౌసీ జనాలను ఇలా మౌడు చేసేసి 1848లో రాజసంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. 1848లో రాజసంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటిగా వాడు ఆక్రమించుకున్న రాజ్యం సతారా. 1848 సతారా, 1850 సంబల్పూర్, 1850 సంబల్పూర్, 1850 సంబల్పూర్ గుర్తుపెట్టుకోవాలి. 1852 ఉదయపూర్, 1852 ఉదయపూర్ నోట్ చేసుకోండి. 1848 సతారా, 1850 సంబల్పూర్, 1852 ఉదయపూర్, 1852 ఉదయపూర్, 1853 నాగపూర్, 1853 నాగపూర్, 1854 ఝాన్సీ లక్ష్మీబాయి, 1854 ఝాన్సీ. అలానే 1856 అన్యాయంగా అయోధ్య, 1856ని అన్యాయంగా అయోధ్యను ఆక్రమించుకున్నాడు లార్డ్ డల్హౌసీ. రాజసంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సంస్థానాధిపతికి ఆ యొక్క మగ సంతానం లేకపోతే ఆక్రమించుకుంటామన్న నేపథ్యంలో 1848లో సతారా, 1850లో సంబల్పూర్, 1852 ఉదయపూర్, 1853 నాగపూర్, 1854 ఝాన్సీ, 1856లో అయోధ్యను అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. ఈ సతారా, సంబల్పూర్, ఉదయపూర్, నాగపూర్, ఝాన్సీ వీటికన్నా కూడా అయోధ్యను ఆక్రమించుకోవడం అనేది ఒక వెరైటీ. కారణం ఏంటంటే అయోధ్యలో ఉన్నటువంటి రాజు, అయోధ్యలో ఉన్న రాజా నవాబ్ వాజిద్ అలీషా అనే ఆయనకి, 12 మంది సంతానం. డల్హౌసీగా అయోధ్య కావాలి, కానీ అక్కడ రాజసంక్రమణ సిద్ధాంతం అప్లై చేయడానికి లేదు, కుదరదు. ఆక్రమించుకోవడానికి వెళ్ళిన నవాబ్ వాజిద్ అలీషా 12 మంది బిడ్డలను లైన్ మీద పెడుతున్నాడు. ఒరే రెండ్రా నాయన నిలబడండి రా అని. అప్పుడు ఎలా? అందువల్ల అయోధ్యను పరిపాలనా నెపంపై నవాబ్ వాజిద్ అలీషా పరిపాలన సరిగ్గా చేయట్లేదు, ప్రజలు సఫర్ అవుతున్నారు అని చెప్పే నెపంపై అయోధ్యను రాణి ఎంత చెప్పినా వినకుండా, విక్టోరియా రాణి ఎంత చెప్పినా వినకుండా ఈడు ఎగిరి పడి అయోధ్యను అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. పరిపాలనా నెపంపై ఆక్రమించుకున్నాడు. మిగతావన్నీ మగ సంతానం లేనందున ఆక్రమించుకుంటే అయోధ్య కావాలి వాడికి. ఎందుకు అయోధ్య కావాలి? బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో అయోధ్యని మిల్క్ కౌ అని పిలిచారు. మిల్క్ కౌ, పాడి ఆవు. ఎందుకంటే బ్రిటిష్ వాడు తయారు చేసిన వస్తువులన్నింటినీ వస్త్ర మార్కెట్కి, అతిపెద్ద వస్త్ర మార్కెట్ ఇండియాలో అయోధ్య, వాడి వస్త్రాలు అమ్ముకోవడానికి. అందువల్ల వాడికి అయోధ్య కావాలి. కానీ అయోధ్య కుదరదు రాజసంక్రమణ సిద్ధాంతం. అందువల్ల పరిపాలనా నెపంపై అన్యాయంగా సామ్రాజ్యవాదానికి వికృత చేష్టలు జోడి చేసి అయోధ్యను ఆక్రమించుకున్నాడు లార్డ్ డల్హౌసీ. రాణి చెబుతున్నా వెళ్ళా. ఈ అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ తమ బిడ్డల్ని ప్రోత్సహించారు. మీరు ఇంగ్లీష్ వాళ్ళ ఆర్మీలో చేరండి, ఏ క్షణమైనా సరే తిరగబడదాం మనం అని. యాక్చువల్లీ అప్పటికే అయోధ్య వాళ్ళు మన ఇంగ్లీష్ వాళ్ళ తరఫున సిపాయిలుగా మన వాళ్ళు చాలా మంది పనిచేస్తున్నారు. కార్ల్ మార్క్స్ ఒక మాట అన్నాడు, భారతదేశాన్ని బ్రిటిష్ వారు భారతీయ సిపాయిల ద్వారానే గెలవగలిగారు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు భారతీయ సిపాయిల ద్వారానే గెలవగలిగారు. అకార్డింగ్ టు కార్ల్ మార్క్స్. అంటే బదులు తీరు కోసం మనం బ్రిటిష్ వాడు ఆర్మీలో చేరాం. కాబట్టి ఆ టయానికి ఆర్మీ 1,43,000 మంది సైన్యం ఉంటే, 1,43,000 మంది సైన్యం ఉంటే అందులో మ్యాక్సిమం 60% సైన్యం అయోధ్యకు చెందిన వాళ్ళే. అందువల్ల ఆ తర్వాత సిపాయి తిరుగుబాటులో అయోధ్యకు చెందిన వాళ్ళు మామూలు పాత్ర పోషించాల తమ అయోధ్య ఆక్రమణ గురైనందున. కాబట్టి ఇది డల్హౌసీకి చెందిన
నూతన రాజసంకల్పన సిద్ధాంతం. ఆ తర్వాత ఇక వారన్ హేస్టింగ్స్ టైం వచ్చేసరికి 1700 అకార్డింగ్ టు 1773 నాటికి, వారన్ హేస్టింగ్స్ వచ్చే నాటికి అకార్డింగ్ టు 1773 వారన్ 1773 నాటికి జరిగిన విషయం ఏంటంటే బాంబే, మద్రాస్, కలకత్తా మూడు కూడా బ్రిటిష్ వాళ్ళ కిందకి వెళ్ళిపోయి ఉన్నాయి అప్పటికే 1773కే. అలా వెళ్ళిన వాటిని బ్రిటిష్ వాళ్ళు ప్రెసిడెన్సీలు అని పేరు పెట్టారు. రెసిడెన్సీ కాదు, ప్రెసిడెన్సీ. ప్రెసిడెన్సీ అని పేరు పెట్టారు. మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ. అతి ప్రాచీనమైన ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ. 1804లో వెల్లస్లీ ఏర్పాటు చేశాడు మద్రాస్ ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీలు మూడింటికి ఒక్కొక్క గవర్నర్ ఉంటాడు. ఈ మూడింటి మీద గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ ఉంటాడు. ఆ బెంగాల్ గవర్నర్ జనరల్ అత్యున్నత హోదాను కలిగి ఉంటాడు. 3 ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు వారన్ హేస్టింగ్స్ టయానికి 1773 నాటికి. ఈ 3 రాష్ట్రాలను ప్రెసిడెన్సీలు అంటారు. అతి ప్రాచీనమైన ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెన్సీ 1804లో వెల్లస్లీ ఏర్పాటు చేశాడు. ఈ ప్రెసిడెన్సీ ఒక్కొక్క దానికి గవర్నర్ అనేవాడు ఉంటాడు. ఈ ప్రెసిడెన్సీలు మూడింటి మీద కలిపి బెంగాల్లో ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు. కలకత్తాలో వాడే అత్యున్నత హోదాను కలిగి ఉంటాడు, అత్యున్నత అధికారాన్ని కలిగి ఉంటాడు. అతనిని గవర్నర్ జనరల్ అంటారు. అలా మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ అకార్డింగ్ టు 1773 రెగ్యులేటింగ్ చట్టం వారన్ హేస్టింగ్స్. ఈ మూడింటి మీద హెడ్ గవర్నర్ జనరల్. ప్రీవియస్ లో కూడా చెప్పాం వారన్ హేస్టింగ్స్, రైట్. మరి ఈ వారన్ హేస్టింగ్స్ తాను పరిపాలకుడిగా ఉన్నప్పుడు, యాక్చువల్గా 1772కే ఇతను పరిపాలకుడు, 1772లో ఇతను పరిపాలకుడు ఉన్నప్పుడు ఒక కొత్త న్యాయ చట్టాన్ని ఇతను తీసుకొచ్చాడు. వారన్ హేస్టింగ్స్ ఒక కొత్త న్యాయ చట్టాన్ని తీసుకొచ్చాడు. వారన్ హేస్టింగ్స్ ఒక కొత్త న్యాయ చట్టాన్ని, కొత్త న్యాయ చట్టాన్ని తీసుకొచ్చాడు 1772లో. గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త న్యాయ చట్టం ఏంటంటే, మీరు వింటున్నారు 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ హిస్టరీ రఫీసార్ సిరీస్ 5 లెసన్ 2లో ఉన్నాం మనం. ఏపీ డిఎస్సి టెట్ స్కూల్ అసిస్టెంట్కి చెప్తున్నాం. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసార్ని. ఇప్పుడు మనం వచ్చాం వారన్ హేస్టింగ్స్ న్యాయ సంస్కరణల దగ్గరికి. అంతకుముందు మనం చెప్పాం రాజసంకల్పన సిద్ధాంతం, అంతకుముందు చెప్పాం వారన్ హేస్టింగ్స్ పీరియడ్ నాటికి ఏర్పడిన 3 ప్రెసిడెన్సీలు, గవర్నర్లు ఎవరు, గవర్నర్ జనరల్స్ ఎవరు, అది మనం మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు వారన్ హేస్టింగ్స్ న్యాయ చట్టాలకు, న్యాయం గురించి మనం మాట్లాడుతున్నాం. అకార్డింగ్ టు 1772లో వారన్ హేస్టింగ్స్ కాలాన ప్రతి జిల్లాకి 2 న్యాయస్థానాలు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకి 2 న్యాయస్థానాలు ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 న్యాయస్థానాల్లో ఒకటి సివిల్, 2 క్రిమినల్. ప్రతి జిల్లాకి 2 న్యాయస్థానాలు. జిల్లా కేంద్రంగా ఒకటి సివిల్ న్యాయస్థానం, 2 క్రిమినల్ న్యాయస్థానం. సివిల్ న్యాయస్థానాన్ని దివానీ అదాలత్ అంటారు. క్రిమినల్ న్యాయస్థానాన్ని ఫౌజ్దారీ అదాలత్ అంటారు. జిల్లాకు న్యాయస్థానాన్ని 2 న్యాయస్థానాలను ఏర్పాటు చేశాడు. ఒకటి సివిల్ న్యాయస్థానం, 2 క్రిమినల్ న్యాయస్థానం. సివిల్ న్యాయస్థానాన్ని దివానీ అదాలత్ అంటారు. క్రిమినల్ న్యాయస్థానాన్ని ఫౌజ్దారీ అదాలత్ అని అంటారు. గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అంటే కలెక్టరు నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషన్, మెజిస్ట్రేట్ కూడా. నాట్ ఓన్లీ మెజిస్ట్రేట్, లా అండ్ ఆర్డర్ కూడా. లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేషన్, మెజిస్ట్రేట్, ఈ 3 అధికారాలు కలెక్టర్కి ఉండేవి. అందువల్ల వీటి మీద పర్యవేక్షణ కలెక్టరే. అయితే వీటిల్లో కలెక్టర్లకి న్యాయ సలహాలు ఇవ్వడానికి ముస్లిం మౌల్వీలు, హిందూ పండితులు మీన్స్ దుబాసీలు ఉండేవాళ్ళు. దుబాసీలు అంటే 2 భాషలు మాట్లాడేవాళ్ళు. లోకల్ భాష, ఇంగ్లీష్ భాష. దుబాసీ ద్విభాషి అనే పదం నుంచి, ద్విభాషి అనే పదం నుంచి దుబాసీ అనే పదం పరిణామ క్రమం చెందింది. గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంకొక పక్కకు వస్తే క్రిమినల్ న్యాయస్థానాలలో ఖాజీ, అలానే ముఫ్తీ అనే అధికారులు కీలక పాత్ర పోషించేవాళ్ళు. ఖాజీ అండ్ ముఫ్తీ అనేవాళ్ళు కీలక పాత్ర పోషించారు. క్రిమినల్ న్యాయస్థానాల్లో కలెక్టర్లకి సహకరించేవాళ్ళు ఖాజీ, ముఫ్తీలు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఖాజీ అంటే న్యాయమూర్తి, అలానే ముఫ్తీ అని అంటే ఖాజీ తీర్పులను విడమర్చి చెప్పే ముస్లిం మత న్యాయ శాస్త్రవేత్తను ముఫ్తీ అంటారు. ఖాజీ అంటే న్యాయమూర్తి, ముఫ్తీ అంటే ఖాజీ తీర్పులను విడమర్చి చెప్పే ముస్లిం మత న్యాయ శాస్త్రవేత్త. ఎస్. అలానే ఇక ఈ కలకత్తా కానీ ఇవన్నీ తేలకపోతే, ఏదైనా పెద్ద వివాదం జరిగింది, కలకత్తా వల్ల కాలా, లేకపోతే ఈ న్యాయస్థానాల వల్ల కాలా,
దివానీ అదాలత్ వల్ల కాలే, ఫౌజ్దారీ అదాలత్ వల్ల కాలే. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అలా పెద్ద న్యాయాలు, పెద్ద దోషాలు, నేరాలు మనవాళ్ళు చేయలేదు, వాళ్ళే చేసేవాళ్ళు. వారన్ హేస్టింగ్స్ కూడా దొంగనా కొడుకు, ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గుడు వారన్ హేస్టింగ్స్ కూడా. రాబర్ట్ క్లైవ్ టైపే. ఇతను సంతానం లేకుండా భర్త చనిపోయి ఉండి విడోలుగా ఉంటారే, ఆ విడోలకు చెందిన ఆస్తులను కబళించే పనిలో నిమగ్నమై ఉండేవాడు వారన్ హేస్టింగ్స్. అందువల్లే దుర్మార్గుడు అన్నారు. ఈ వారన్ హేస్టింగ్స్ ఆ పదవి విరమణ తరువాత ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్లో విచారణ జరిగింది. హౌస్ ఆఫ్ కామన్స్ ఇతనిని అభిశంసన చేసింది. ఈ అభిశంసన 1785లో 7 సంవత్సరాలు వారన్ హేస్టింగ్స్ మీద జరిగింది. 1785లో 7 సంవత్సరాలు వారన్ హేస్టింగ్స్ మీద అభిశంసన జరిగింది. ఎవడైతే న్యాయ సంస్కరణలు తెచ్చాడో, ఎవడైతే ఇట్లా కోర్టులను ఏర్పాటు చేశాడో వాడి మీదే అభిశంసన జరిగింది. ఇంకో మాట కూడా మీకు నేను చెప్పాలంటే, ఈ యొక్క వారన్ హేస్టింగ్సే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం, ఈ వారన్ హేస్టింగ్సే 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలో ఒక సుప్రీంకోర్టును ఏర్పాటు చేశాడు, ఒక అత్యున్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు. అర్థం అట్లా. ఈ అత్యున్నత న్యాయస్థానానికి ఈ జిల్లా లెవెల్లో ఉన్నటువంటి దివానీ అదాలత్లో బాధితులు కానీ, ఫౌజ్దారీ అదాలత్ క్రిమినల్ దాంట్లో బాధితులు కానీ అత్యున్నత న్యాయస్థానానికి కలకత్తాకి అప్లై చేసుకోవచ్చు. ఎస్, కలకత్తాకి అప్లై చేసుకోవచ్చు. 1773లో ఒక అత్యున్నత న్యాయస్థానాన్ని, మీ పుస్తకాల ప్రకారం కింది తీర్పులపై అప్పీలుకి కలకత్తాలో ఉన్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు వారన్ హేస్టింగ్స్. అకార్డింగ్ టు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం ఈ అత్యున్నత న్యాయస్థానం పేరు సదర్ నిజామత్ అదాలత్. సదర్ నిజామత్ అదాలత్. సదర్ నిజామత్ అదాలత్ అత్యున్నత న్యాయస్థానం పేరు. అకార్డింగ్ టు 1773 ఇన్ ది పీరియడ్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ కలకత్తా. సదర్ నిజామత్ అదాలత్. సదర్ నిజామత్ అదాలత్ ఇది అత్యున్నత న్యాయస్థానం. ఇది సుప్రీంకోర్టు కలకత్తాలో ఏర్పడింది, అత్యున్నత న్యాయస్థానం. అలానే జిల్లా లెవెల్లో సివిల్ న్యాయస్థానాన్ని ఏమంటారు? దివానీ అదాలత్. సివిల్ న్యాయస్థానాన్ని ఏమంటారు? దివానీ అదాలత్. అలానే క్రిమినల్ న్యాయస్థానాన్ని ఏమంటారు? ఫౌజ్దారీ అదాలత్. ఆ రెండు జిల్లా లెవెల్. అదనట్లా ఈ జిల్లా లెవెల్లో ఉన్నటువంటి ఫౌజ్దారీ అదాలత్ అనే క్రిమినల్ న్యాయస్థానంలో పనిచేసే వాళ్ళని ఏమంటారు? ఖాజీ ముఫ్తీ. సివిల్ న్యాయస్థానంలో పనిచేసే వాళ్ళను మౌల్వీలు, హిందూ పండితులు. హిందూ పండితులు అంటే దుబాసీలు అంటారు. ఖాజీ అంటే న్యాయమూర్తి, లోకల్ న్యాయమూర్తి. ముఫ్తీ అంటే న్యాయమూర్తికి లేదా ఖాజీకి తీర్పులను విడమర్చి చెప్పే ముస్లిం న్యాయ శాస్త్రవేత్త ముఫ్తీ అంటారు. MUFTI. ఎఫ్టిఐ, MUKTI కాదు, MUFTI. ముక్తి వేరు, ముఫ్తీ వేరు. వీళ్ళిద్దరు ఉన్నారు, కానీ ముఫ్తీ MUFTI, ఇక్కడ MUFTI. సరే, మరి అత్యున్నత న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశాడు వారన్ హేస్టింగ్స్ అని మనం చెప్పాం. అంతేకాకుండా వారన్ హేస్టింగ్స్ పీరియడ్లో 1775లో 11 మంది బ్రాహ్మణ పండితులతో మన హిందూ న్యాయాన్ని రాయించాడు వారన్ హేస్టింగ్స్. 11 మంది బ్రాహ్మణ పండితులతో మన హిందూ న్యాయాన్ని రాయించాడు వారన్ హేస్టింగ్స్ 1775లో. దీని పేరే ది కోడ్ ఆఫ్ హిందూ లా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1775. ది కోడ్ ఆఫ్ హిందూ లా. ది కోడ్ ఆఫ్, రాసుకుంటున్నా, ది కోడ్ ఆఫ్ హిందూ లా. ది కోడ్ ఆఫ్ హిందూ లాని రాయించాడు 11 మంది బ్రాహ్మణ పండితుల్ని కూర్చోబెట్టి. దీనిని NB హెల్మెడ్ అనేవాడు. NB హెల్మెడ్, NBHELMED, NB హెల్మెడ్ అనేవాడు ఆంగ్లంలోకి అనువదించాడు. ఈ 11 మంది బ్రాహ్మణ పండితులు తయారు చేసిన హిందూ న్యాయ ముడి లిఖిత పత్రాన్ని ఆ హెల్మెడ్ అనేవాడు ఆంగ్లంలోకి మార్చాడు ఇన్ ది పీరియడ్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్. అతను మార్చిన దాని పేరే ది కోడ్ ఆఫ్ హిందూ లా. ఆ తరువాత 1778కి ముస్లిం లాని కూడా ఏర్పాటు చేశారు. ఇన్ ది పీరియడ్ ఆఫ్ వారన్ హేస్టింగ్స్ 1778కి ముస్లిం లాని కూడా ఏర్పాటు చేశారు. 1778కి. అలానే ఇక కలెక్టర్ విషయానికి వస్తే, కలెక్టర్ అనే పదం కలెక్షన్ అనే పదం నుంచి వచ్చింది. కలెక్షన్. ఏ కలెక్షన్? రెవెన్యూ కలెక్షన్, శిస్తు వసూలు. అంతేకాదు కలెక్టర్కి మెజిస్ట్రేట్ అధికారాలు ఉండేవి. అంతేకాదు కలెక్టర్కి మెజిస్ట్రేట్ అధికారాలు అంటే జిల్లాలో ఉన్న
జడ్జీలతో కానీ జిల్లా మీద న్యాయం కానీ కలెక్టర్ అధిపతి ఉండేవాడు. అలానే కలెక్టర్ లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేసేవాడు. ఇన్ని కార్యక్రమాలు ఏకరీతిలో చేసేవాడు కలెక్టర్. అందువల్ల కలెక్షన్ చేసేవాడు కలెక్టర్ అనే పదం వచ్చింది. కాబట్టి కలెక్టర్ల సిస్టమ్ కూడా ఈ వార్న్ హేస్టింగ్స్ కాలంలోనే వచ్చింది. కానీ సివిల్ సర్వీసుల సిస్టమ్ కార్నవాలిస్ పీరియడ్లో వచ్చింది. కానీ కలెక్టర్ అనే పదం స్టార్ట్ అయింది కూడా వార్న్ హేస్టింగ్స్ పీరియడ్లోనే. అనేక న్యాయ చట్టాలు తెచ్చి ది కోడ్ ఆఫ్ హిందూలా, ది కోడ్ ఆఫ్ ముస్లింలా ఏర్పాటు చేసినాడు ఈ వార్న్ హేస్టింగ్స్. ది కోడ్ ఆఫ్ హిందూలా 1775, ది కోడ్ ఆఫ్ ముస్లింలా 1778. అకార్డింగ్ టు 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం కలకత్తాలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడింది వార్న్ హేస్టింగ్స్ పీరియడ్లో. దీని యొక్క పేరు సదర్ నిజామత్ అదాలత్. రైట్. ఇక రెండో లెసన్లో మనకి మిగిలింది కంపెనీ సైన్యం అని ఉంది. అదైతే మనకి రెండో లెసన్ పూర్తవుతుంది. కాబట్టి ఈరోజు ఇవి గుర్తుపెట్టుకోండి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. లెసన్ 2లో లాస్ట్ కోట ఇంకొక సిరీస్ 6లో మనం మాట్లాడుకుందాం. మీరు చూస్తున్నారు, మీ చేతిలో నేనున్నాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. నేను మీకు ఏ స్వార్థం లేకుండా నేను మీకు పాఠం చెప్తున్నాను. ఏ స్వార్థం లేకుండా కల్మషం లేని మనసుతోటి మీరు ప్రిపేర్ అవ్వండి. రేపు స్కూళ్ళల్లో పిల్లలకి లెసన్లు చెప్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతామని గురువులుగా మీ మనసుకి మీరు మనోప్రమాణాలు చేసుకోండి. ఇంకోటి నేను మీకు విన్నవించేది కీలకమైనది ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు మీ ఫ్రెండ్లకి ఇచ్చే అమూల్యమైన గిఫ్ట్ హిస్టరీ రఫీసార్కి చెందిన ఈ క్లాసుల వీడియోలు మీ ఫ్రెండ్లకి మీరు ఇచ్చే అమూల్యమైన గిఫ్ట్. నేను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఎందుకు అంటున్నానంటే, నేను ఒక అమ్మాయికి నేను ఒక వాదా చేసి ఉన్నా, ఒక హామీ ఇచ్చి ఉన్నా. ఆ హామీ ఏంటంటే, ఆ అమ్మాయి ఏమంటాం దాన్ని మనం, ఆ అమ్మాయి ఎంఎస్సి కంప్యూటర్స్ జాయిన్ అవ్వాలి. ఆ అమ్మాయి పేద అమ్మాయి. ఆ అమ్మాయికి నేను అడ్మిషన్ చేయిస్తాను అని చెప్పి నేను మాట ఇచ్చాను. కాబట్టి మీరు లైక్ చేస్తే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఆ వచ్చే అమౌంట్ ఆ అమ్మాయి ఫీజుకి మనం యూజ్ చేద్దాం. మిగతా ఎంతైతే అంతా నేను నా జీతంలో నుంచి నేను వేసుకుంటాను. నేను రెడీగా ఉన్నాను. కాబట్టి మీరు చేయాల్సిన పని, మిమ్మల్ని నేను డబ్బులు అడగడం లే, మీరు లైక్లు చేయండి, లైక్లు చేయించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ అమ్మాయిని జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని నేను మీకు యూట్యూబ్ వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనా? ఈ మంచి పనికి మనం పూనుకుందాం. నేను మంచి మనసుతో మీకు పాఠం చెప్తున్నాను. నేను నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ కలుసుకుందాం మరో క్లాస్ ద్వారా. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గుడ్ డే.